హాయ్, అందరికీ నమస్కారం. ఒకసారి మేడ్చల్ మల్కాజ్గిరిలో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో ఒకసారి లైవ్లో చూద్దాం. అంటే ఎంత ఉండొచ్చు మేడ్చల్ మల్కాజ్గిరి ఈ గురించి వాళ్ళు డిస్టిక్ ర్యాంక్ జనరల్ ర్యాంక్ అనేది ఇచ్చిండ్రు. సో పోస్టులు అనేటిది మేడ్చల్ మల్కాజ్గిరిలో పోస్టులు అనేటిది ఓపెన్లో 144 ఉన్నాయి. అంటే టోటల్ పోస్టులు వచ్చేసి 144. అంటే నోటిఫికేషన్ ప్రకారం అంటే ఏంటంటే 68 అనేది ఓసీ జనరల్లో ఉన్నాయి. ఉమెన్స్లో ఒక 68 అనేది ఓపెన్లో ఉన్నాయి, 76 అనేది ఉమెన్స్కి ఇచ్చారు. సో ఈ టోటల్ పోస్టులు వచ్చేసి 144. సో 144 అనేది పోస్టులు అనేది ఓపెన్ జనరల్లో, అంటే జనరల్లో దీనిలో మెన్స్ అన్ని ఇద్దరు ఉంటారు. సో 33% రిజర్వేషన్, 144లో 33% రిజర్వేషన్ చేశాను. ఇవి అనేది రిజర్వేషన్ చేస్తే ఏంటంటే ఒక 48 అనేది ఫీమేల్స్కి వస్తారు. ఈ 144లో 33% రిజర్వేషన్ అనేది ఫీమేల్స్కి ఇస్తే 48 ఉమెన్స్ వస్తారు. సో ఫీమేల్స్ వస్తారు. ఈ 48 ఫీమేల్స్ వస్తారు అంటే ఇంత కూడా రాకపోవచ్చు. ఎందుకు రాకపోవచ్చు అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో చూడండి. సో రెండు పోస్టులు ఉంటే, అంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే జనరల్లో మొత్తం టోటల్ జనరల్లో 3 పోస్టులు ఉంటాయి. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో ఎలా అయితే ఇచ్చారో, సో ప్రతి పోస్ట్ కోడ్లో ఒక 3 పోస్టులు జనరల్లో ఓపెన్ కేటగిరీలో ఉంటే అందులో 2 జనరల్ ఇవ్వాలి, ఒకటి ఉమెన్స్కి ఇవ్వాలి అనేది హారిజంటల్ రిజర్వేషన్. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి పోస్ట్ కోడ్లో చూస్తే కొన్ని డిస్టిక్లో ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ పోస్ట్ కోడ్లో ఈ జిల్లాలో ఇక్కడ కరెక్ట్ ఉంది. సో ఇక్కడ చూడండి, జనగాన్లో 2 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ అనేది జనరల్కి ఇచ్చారు, ఒక పోస్ట్ అనేది ఉమెన్స్కి ఇచ్చారు. సో ఇక్కడ 3 పోస్టులు ఉంటేనే ఒక 2 పోస్టులు జనరల్లో, ఒకటి ఉమెన్కి ఇవ్వాలనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 144లో నేనేం చేశానంటే, ప్రతి పోస్ట్ కోడ్, ఇలాంటి పోస్ట్ కోడ్లు అనేవి 99 ఉన్నాయి. ప్రతి పోస్ట్ కోడ్లు లెక్క చేయాలంటే చాలా కొంచెం టైం పడుతుంది. సో 144 అంటే టోటల్గా చూసాను, ఈ 148 ఫీమేల్ కన్నా ఇంకా తక్కువనే వస్తాయి. సో 48 అనేది ఒకవేళ ఇస్తే టోటల్ పోస్టుల్లోనే 1/3 అనేది 33% రిజర్వేషన్ ఇస్తే 48 అనేది వచ్చే అవకాశం అనేది ఉండదు. సో ఈ సంఖ్య అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. సో ఒకవేళ 48 ఫీమేల్స్కి ఇస్తే మాత్రం ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. 144 అనేది ఓపెన్ జనరల్లో టోటల్ పోస్టులు, 33% రిజర్వేషన్లో 48 అనేది ఫీమేల్. అంటే 144లో ఫీమేల్స్ ఖచ్చితంగా 48 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ ఒకసారి 144 ఫస్ట్ నుంచి వెళ్ళి 144th ర్యాంక్ వరకు మనం కట్ ఆఫ్ అనేది ఒకసారి చూద్దాం. 144. సో ఇక్కడికి ఉండే అవకాశం అనేది ఏముంటుంది, ఎప్పుడు ర్యాంక్ అనేది ఇక్కడ రాక ఉండే అవకాశం అనేది ఉంటుంది. 171.442 ఇక్కడ రాక ఉండే అవకాశం, ఇలాంటివి ఇక్కడ ఫీమేల్ ఉన్నది. సో ఇట్లాంటి ఫీమేల్స్ ఈ 144లో 48 మెంబర్స్ అనేది ఉంటే, 48 మెంబర్స్ అనేది ఫీమేల్స్ ఉంటే కట్ ఆఫ్ ఓసీ జనరల్లో ఇదే కట్ ఆఫ్ అవుతుంది. సో ఉన్నారా ఒకసారి చూద్దాం, ఎంతమంది ఉన్నారో ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో అనేది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33. సో 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48. సో 49 50. చూడండి ఇక్కడ 144 వరకు 50 మెంబర్స్ ఉన్నారు. సో 50 మెంబర్స్ ఉన్నారు. 144
టోటల్ పోస్ట్లో 48 అనేది ఫీమేల్స్కి ఖచ్చితంగా కేటాయించాలి. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 50 ఉన్నారు. 50 ఉన్నారు అంటే 48 ఉండాలి, 50 అంటే ఇంకో 2 తీసేయాలా అంటే తీసేయరు ఇక్కడ. ఎందుకు తీసేయరా అంటే 48 అనేది ఖచ్చితంగా ఉండాల్సిన సంఖ్య. సో 44 మెంబర్స్లో 144 మెంబర్స్లో ఖచ్చితంగా ఉండాల్సిన సంఖ్య 48 అయితే ఖచ్చితంగా ఉండాలి. 50 కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు టాప్లో వచ్చింది కదా. ఈ ఫీమేల్స్ అనేది ఇద్దరు టాప్లో వచ్చిన వాళ్ళు 144 కన్నా ఇక్కడ ఫీమేల్స్ తీసేసి ఈ మేల్కి ఇస్తారంటే ఇవ్వరు. సో కట్ ఆఫ్ అనేది 100% ఇదే ఉంటుందండి. మల్కాజ్గిరిలో గుర్తుపెట్టుకోండి, మల్కాజ్గిరిలో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా 100% ఇదే ఉండే అవకాశం అనేది 100% ఇదే ఉంటుంది. అంటే 144 పోస్టులు అనేది ఉన్నాయి అని అంటే డెఫినెట్గా ఈ పోస్టులు అనేది తగ్గితే తప్ప ఈ కట్ ఆఫ్ అనేది తగ్గదు. 144 అనేది మేడ్చల్లో ఖచ్చితంగా 100%, ఎందుకంటే 48 కాదు, ఒకవేళ 11 పోస్టులు ఇచ్చినా 10 పోస్టులు ఫీమేల్కి ఇచ్చినా కానీ 100% కట్ ఆఫ్ అనేది ఇదే ఉంటుందండి. 100% ఉంటుంది. మీరు రేపు కూడా చూడండి, కట్ ఆఫ్ 144 అనేది ఖచ్చితంగా ఇదే ఉంటుంది. నేను బ్లూ గుర్తుపెడుతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. 171.442 అనేది మేడ్చల్ మల్కాజ్గిరిలో, ఎందుకంటే 50 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, 48 మినిమం ఉండాలి. ఒకవేళ ఉండకపోతే మాత్రం ఇక లాస్ట్లో ఉన్న మేల్స్ అనేది తీసేసేవాళ్ళు. ఒకవేళ 30 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇంకా 18 మంది ఈ మేల్స్ అనేది తీసేసేవాళ్ళు. 144 అనేది ఖచ్చితంగా టాప్లో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. 171 అనేది ఓపెన్ కేటగిరీలో, ఇది గుర్తుపెట్టుకోండి. ఓసీలో ఓపెన్ కేటగిరీలో ఓసీ కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా ఉండేది ఇది 171. 171,442. సో 171,442, 171.442. సో ఇది 100% కట్ ఆఫ్ అనేది ఇదే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో 21 అనేది జనరల్లో ఉన్నాయి, 11 అనేది ఫీమేల్ ఉన్నాయి. మొత్తం టోటల్ 33 పోస్టులు అనేది 33 అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్నది. సో టోటల్ 33 ఈడబ్ల్యూఎస్లో 33 అనేది పోస్టులు అనేది ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ 33 అంటే టాప్లో వచ్చిన 33 అంటే 144 తర్వాత. సో 144 తర్వాత సో 144 తర్వాత ఎవరైతే ఉన్నారో ఓసీ ఓపెన్ కేటగిరీలో వాళ్ళు మేల్ ఫీమేల్ అంటే 11 మంది అంటే 33 పోస్టులు, ఫస్ట్ 33 పోస్టులు కదా, మనం ఓసీలో 33 పోస్టులు అనేది ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి. సో టాప్లో 33లో అంటే ఎంతమంది? ఒక 11 మంది ఫీమేల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చూద్దాం మనం 144 తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. సో ఇక్కడ 1, సో 1, 2, సో 33 మెంబర్స్ ఫస్ట్ తీసుకుందాం. 3, 1, 2, 3, 3. సో ఇక్కడ 4, సో ఇక్కడ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, so 30, 31, 32, 33. సో ఇక్కడి వరకు ఉంటుందండి 33 మెంబర్స్. సో అక్కడ గుర్తుపెట్టుకోండి 33 మెంబర్స్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. సో ర్యాంక్ వచ్చేసి 467 వరకు 33 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఒక 11 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారా చూడాలి. ఫస్ట్ 11 మెంబర్స్ ఉన్నారనుకోండి 33%లో, సో ఇదే కట్ ఆఫ్ అవుతుంది. సో 11 మెంబర్స్ ఉన్నారో చూడాలి. సో 1, 2, 3, 4, 5, సో 6, 7, సో 8, 9, సో 10. పదకొండు, 12. సో 12 మంది ఉన్నారు మనకు. 33 పోస్టులో 12 మంది ఉన్నారు. 11 మంది ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు 12 మంది ఉన్నా కట్ ఆఫ్ అయితే 100% ఇదే అయ్యే అవకాశం అనేది 100% ఉంటుందండి. సో ఇదే 100%. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పోస్టులు అనేది 33 ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇదే కట్ ఆఫ్. ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మేల్ ఫీమేల్ కలిపి ఇదే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 100% ఇదే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. 157, 242, 167, 242, 167, 242 అనేది 167, 242 కట్ ఆఫ్ అనేది 33 పోస్టులకి 157.242 అనేది కట్ ఆఫ్ అనేది ఇదే ఉంటుంది. 33 పోస్టులు 157. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో టోటల్. ఎందుకంటే మనకు ఇక్కడ కలుస్తున్నారు మేల్ ఫీమేల్ అనేది ఓకే ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇది. ఓసీ కట్ ఆఫ్ అనేది 171.44. అలాగే ఈడబ్ల్యూఎస్లో 33 పోస్టులకి కట్ ఆఫ్ అనేది ఇది. ఇప్పుడు బీసీఏ చూద్దాం. సో బీసీఏ అనేది మనం సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. సో బీసీఏలో 144 తర్వాత ఎవరైతే ఉన్నారో పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బీసీఏలో 18 అనేది జనరల్లో ఉన్నాయి, 16 అనేది ఉమెన్స్ ఉన్నాయి. అంటే 18 సరే చూడండి. 18 అనేది బీసీఏలో 18 అనేది జనరల్లో ఉన్నాయి, 18. 16 అనేది బీసీఏలో 16 అనేది. సో ఎంత టోటల్ 34. సో 34 పోస్టులు అనేటిది ఉన్నాయి. సో ఎంత ఇక్కడ కూడా 11 మెంబర్స్ ఖచ్చితంగా ఫీమేల్స్ ఉండాలి. టోటల్ వచ్చేసి 34 ఉన్నాయి. టోటల్ బీసీఏలో పోస్టులు అనేది 34 ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఇక్కడ బీసీఏ క్యాండిడేటే సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి బీసీఏ క్యాండిడేటే ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. సో దీని తర్వాత ఉన్న బీసీఏలో లెక్క పెడతారండి. బీసీఏ మల్కాజ్గిరిలో ఈ ఓపెన్లో కొట్టిన వాళ్ళు బీసీఏలో అనే వీళ్ళు అందరూ ఓసీల కిందకే వస్తారు. అంటే ఓపెన్ కేటగిరీలో కొట్టారు అన్నట్టు వీళ్ళకు క్యాస్ట్తో సంబంధం అనేది ఉండదు.
సో దీని తర్వాత 144 తర్వాత ఎవరైతే ఉంటారో బీసీఏలు, అది కూడా బీసీఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. ఎన్ని 34 మెంబర్స్, ఇందులో ఒక 11 మెంబర్స్ మాత్రం ఫీమేల్ ఉండాలి. ఒకవేళ లేకపోతే నేను చెప్తా, దాదాపు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఒకటి. సో బీసీఏలో ఉన్న వాళ్ళు క్యాండిడేట్లు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. సో బీసీఏ ఇక్కడ 2, సో బీసీఏ 2, ఇక్కడ ఫీమేల్ అనేది ఒకటి వచ్చింది. టోటల్ తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 బీసీఏ క్యాండిడేట్స్, సో 3, సో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 13, 14, 15, 16, 17, సో 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, సో 33, సో 34. సో ఇక్కడి వరకు బీసీఏలో అనే వాళ్ళు అయిపోయింది ఈ ర్యాంక్ వరకు. సో ఒకవేళ దీంట్లో 11 మెంబర్స్ ఫీమేల్ ఉంటే, ఒకవేళ ఇదే రిజర్వేషన్, ఇదే కట్ ఆఫ్ అవుతుందండి, ఇదే కట్ ఆఫ్ అవుతుంది. ఉన్నారా లేరా చూద్దాం. సో ఒకటి ఇక్కడ ఫీమేలే ఉంది, బీసీఏ ఫీమేల్ ఒకటి, బీసీఏ ఫీమేల్ ఇక్కడ 2, ఇక్కడ 3, బీసీఏ 3, ఇగో ఇక్కడ 4, సో ఇక్కడ 5, బీసీఏ ఫీమేల్ ఇగో ఇక్కడ 6, సో ఇక్కడ 7 ఫీమేల్, బీసీఏ ఫీమేల్ 7, సో ఇక్కడ 8, బీసీఏ ఫీమేల్ 8, ఇక్కడ 9, సో ఇక్కడ 10, సో ఇక్కడ 11. ఆల్రెడీ 11 మంది ఫిల్అప్ అయ్యారు, ఇక మీద చూడాల్సిన అవసరం లేదండి. ఈ 34లో కట్ ఆఫ్ అనేది 100% ఇదే ఉండే అవకాశం ఉంది. 34 పోస్టులు అనేది ఉన్నాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది 100%, సో ఇదే ఉంటుందండి. బీసీఏ కట్ ఆఫ్ అనేది 34 పోస్టులకు కట్ ఆఫ్ అనేది సో ఇది. సో బీసీఏ కట్ ఆఫ్ అనేది 100%, బీసీఏ కట్ ఆఫ్. జనరల్ కట్ ఆఫ్ 34 పోస్టుల్లో ఖచ్చితంగా ఫీమేల్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీఏ చూద్దాం. జనరల్ కట్ ఆఫ్ అండి, అది జనరల్ కట్ ఆఫ్ అంటే డెఫినెట్గా ఫీమేల్స్ వచ్చారు కాబట్టి జనరల్ కట్ ఆఫ్. సో బీసీఏ కట్ ఆఫ్, సో బీసీఏ కట్ ఆఫ్ అనేది ఇది జనరల్ అండి. మేల్ ఫీమేల్ కలిపి కట్ ఆఫ్ అనేది 156.193 అనేది ఇది ఫిక్స్. సో ఇప్పుడు బీసీబీ చూద్దాం. బీసీబీ, సో బీసీబీలో ఎంతవరకు ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది ఒకసారి చూస్తే, బీసీబీలో కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు మల్కాజ్గిరిలో. ఇప్పుడు ఓసీలో ఇంతవరకు అనేది జనరల్ కట్ ఆఫ్ అనేది ఫీమేల్కి మేల్కి అనేది వేరుగా ఉంటుంది. కొన్ని పోస్టులు ఇప్పుడు నేను చెప్పిన 144లో 48 ఫీమేల్స్ లేకపోతే 50 మెంబర్స్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. 144కు 144 ఫీమేల్స్ కూడా ఉన్నా కానీ ర్యాంక్ అనేది ఫస్ట్లో ఉన్న మేల్, ఒకవేళ ఫీమేల్సే 144 మెంబర్స్ ఉంటే 144 కదా 33% రిజర్వేషనే కదా వాళ్ళకి అని అంటే అది ఉండదు. 144 మెంబర్స్ మొత్తం ఫీమేల్స్ స్టార్టింగ్లో ఫస్ట్ 1 to 144 ర్యాంక్ వరకు ఫీమేల్సే ఉంటే 144 ఫిల్అప్ చేస్తారు. కానీ అట్లీస్ట్ ఒక 33% అయితే ఖచ్చితంగా ఉండాలి. 148 ఫీమేల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి.
ఇప్పుడు 50 ఉన్నారు ఫీమేల్స్. కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది మారే అవకాశం అనేది లేదు. మేడ్చల్ మల్కాజ్గిరిలో 100% ఇదే ఉంటుంది, 100% ఉంటుంది. సో ఇంకోటి ఇప్పుడంటే బీసీబీలో, సో బీసీబీలో 144 తర్వాత బీసీబీలో 144, సో ఒక నేను ఇక్కడ 144 ఓపెన్లో అయింది. సో ఇక్కడికి వెళ్ళి బీసీలు, సో ఒకసారి బీసీలో ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. సో బీసీలు, సో ఇక్కడ మనం మార్క్ పెడదాం. సో 1, సో చూద్దాం మేడం. సో బీసీ 1, ఇప్పుడు అసలు టోటల్ పోస్టులు ఎన్నో చూద్దాం. బీసీబీలో టోటల్ పోస్టులు, బీసీబీలో టోటల్ పోస్టులు వచ్చేసి 16 అండి. 16 అనేది ఓపెన్లో ఉన్నాయి, 13 అనేది జనరల్ అంటే ఉమెన్స్కి ఉన్నాయి. అంటే టోటల్ వచ్చేసి 29, టోటల్ వచ్చేసి 29 అండి. టోటల్ 29 పోస్టులు బీసీబీలో టోటల్ పోస్టులు ఉన్నాయి. అంటే ఎంతవరకు ఉండొచ్చు, మేబీ ఒక 10 మెంబర్స్ అయితే అంటే 33% కదా. 29 పోస్టుల్లో 33% అంటే ఒక 10 మెంబర్స్ వరకు ఉండొచ్చు, లేకుంటే 9 మెంబర్స్. 30 అయితే ఇట్లా 10 ఉంటారు. ఒకవేళ 9 పోస్టులు అయితే ఇవ్వచ్చు. అంటే 9 మెంబర్స్ అయితే ఫీమేల్ ఉంటే ఇదే కట్ ఆఫ్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఫీమేల్. సో చూద్దాం ఇక్కడ బీసీబీలో ఫస్ట్ క్యాండిడేట్, సో ఇక్కడ రెండోది, సో థర్డ్, ఫోర్త్, సో ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో ఇక్కడికి అంటే 29 పోస్టుల వరకు అంటే ఇది. సో బీసీబీ అనేది ఇందులో ఒకవేళ 9 మెంబర్స్ ఫీమేల్ ఉంటే కట్ ఆఫ్ అనేది ఇదే అవుతుంది, బీసీబీ కట్ ఆఫ్ అనేది ఇదే అవుతుంది. సో బీసీబీ కట్ ఆఫ్ అనేది ఒకవేళ 9 మెంబర్స్ ఫీమేల్ ఉంటే ఇదే కట్ ఆఫ్ అనేది అవుతుంది. చూద్దాం ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు అనేది. సో ఇక్కడ 1 బీసీబీ, 2, సో 3, 4, ఇక్కడ 5, సో 6, సో 7, 8, 9. సో 9 మెంబర్స్ ఉన్నారు. ఇక పైన చూడాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ 100% ఇది. సో బీసీబీ జనరల్ కట్ ఆఫ్ అండి, ఇది అందరికి కట్ ఆఫ్ వస్తుంది. బీసీబీ జనరల్, బీసీబీ కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్, ఇక టోటల్ అదే ఉంటుంది మేల్ ఫీమేల్కి అందరికి కలిపి. సో కట్ ఆఫ్ అనేది బీసీబీకి అనేది కట్ ఆఫ్ అనేది ఇంత ఉంటుంది. సో బీసీడీ చూద్దాం. బీసీసీ, సో బీసీసీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో సెర్చ్ చేద్దాం. బీసీసీ, సో బీసీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మల్కాజ్గిరిలో?
టోటల్ 7 పోస్టులు ఉన్నాయండి. అది కూడా ఓపెన్లో ఉన్నాయి. ఉమెన్స్కి అయితే కేటాయించలేదు. సో 7 పోస్టులు ఉన్నాయి అంటే 7 వరకు మొత్తం టోటల్ అనేది ఫీమేల్స్కి లేవు. కాకపోతే 7 పోస్టుల్లో మేబీ 2 పోస్టులు మాత్రం 3 పోస్టుల కంటే 2 పోస్టులు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి. సో 3 పోస్టుల్లో 7 పోస్టుల్లో 2 పోస్టులు అనేది ఇచ్చే అంటే 7 ప్రతి 7 పోస్టులు ఉన్నాయండి. సో 7 పోస్టుల్లో మనకు బీసీ 144 తర్వాత ఎవరైతే ఉన్నారో బీసీసీలో చూడండి ఇక్కడ బీసీసీ. సో ఇక్కడ ఒక ఇద్దరు మాత్రం ఫీమేల్స్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకటి బీసీసీ అండి. ఒకటి. సో ఇక్కడ 2 ఇద్దరు మేల్సే వచ్చారు 2. సో 3 4 సో 5 ఒక ఫీమేల్ ఉంది 5. సో 6 ఇద్దరు ఫీమేల్స్ అయిపోయినారు. ఓకే 6. సో 7. సో కట్ ఆఫ్ అనేది 100% ఇది. ఇద్దరు ఫీమేల్స్ ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇది. జనరల్ కట్ ఆఫ్ ఇది. బీసీసీ కట్ ఆఫ్ అనేది సో బీసీసీ కట్ ఆఫ్ 146.839 అండి. ఇది జనరల్ కట్ ఆఫ్. అది ఫీమేల్ మేల్కు అందరికి, ఎందుకంటే ఒక ఇద్దరు ఫీమేల్స్ వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు బీసీడీలో చూద్దాం. బీసీడీలో వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయండి. 19 పోస్టులు. సో టోటల్ వచ్చేసి 19. అంటే మనకు జనరల్లో 19 ఉన్నాయి, అది బీసీడీలో ఉన్నాయి. అంటే ఇన్ని ఒక 6 పోస్టులు మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అంటే ఒక 19 పోస్టుల్లో 6 ఖచ్చితంగా ఉండాలి. సో బీసీడీ చూద్దాం. సో బీసీడీ కేటగిరీలో సో బీసీడీలో అది కూడా 144 తర్వాత, అంటే 144 వరకు ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు బీసీడీలో ఇక్కడ ఫీమేల్ ఉందండి. ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్. సో ఇందులో ఒక 6 మాత్రం ఫీమేల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేది. 1. సో 2 ఇద్దరు ఆయనలు 2 3 సో 4 సో 5 6 ఇక్కడ 3 ఆయనలు 6 7 సో 8 4 ఫీమేల్స్ 4 8 9 10 ఇక్కడికి 5 10 11 12 13 14 15 సో 16 17 18 సో 19. ఆల్రెడీ 6 ఫీమేల్స్ అయిపోయారు కాబట్టి 18 ఇక్కడి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ 19 పోస్టులు వస్తే మాత్రం ఇది కట్ ఆఫ్ అవుతుంది. 19 20 పోస్టులు వస్తే సో ఇక్కడికి 1 2 3 4 5 సో 6 బీసీడీ కట్ ఆఫ్ అనేది ఇదే. రేపు రిజల్ట్ వచ్చినా కానీ మీకు ఇదే తెలుస్తుంది. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఓకే రైట్. సో బీసీడీ కట్ ఆఫ్ అనేది బీసీడీ కట్ ఆఫ్ అనేది సో 166.712. సో బీసీఈ చూద్దాం. బీసీఈలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఫస్ట్. బీసీఈలో మల్కాజ్గిరి బీసీఈలో 6 7
అంటే 13 పోస్టులు ఉన్నాయి. సో 13 పోస్టుల్లో మనకు ఫీమేల్స్కి 13 పోస్టుల్లో ఒక 4 పోస్టులు మాత్రం వాళ్ళకు పోతాయి. సో బీసీఈలో బీసీఈ మనకు బీసీఈ కేటగిరీలో ఇది తక్కువ ఉండే అవకాశం ఉంది. బీసీఈ అంటే మొత్తం 13 పోస్టులు ఉన్నాయి బీసీఈలో. బీసీఈ తర్వాత ఎస్సీ ఎస్టీలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది. సో బీసీఈ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. బీసీఈలో అనేది 144 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీఈ 144 తర్వాత బీసీఈ. సో ఒకటి ఒక 4 ఫీమేల్స్ అయితే ఉండాలి. ఒకటి బీసీఈ. సో 2 3 సో 4 ఇక్కడికి ఇందులో 5 6 7 8 9 10 11 12 13. సో ఇక్కడ 13 అయినాయి ఇక్కడికి పోస్టులు. సో ఇది కట్ ఆఫ్. బీసీఈ కట్ ఆఫ్ అనేది బీసీఈ కట్ ఆఫ్ సో బీసీ కట్ ఆఫ్ అనేది 150.042 అనేది బీసీ కట్ ఆఫ్. ఇప్పుడు ఎస్సీ కట్ ఆఫ్ చూద్దాం. సో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అనే దానికి. సో ఎస్సీలో అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి. మల్కాజ్గిరిలో 34 అనేది జనరల్లో ఉన్నాయి, 41 అనేది ఉమెన్స్లో ఉన్నాయి. టోటల్ వచ్చేసి 75. 34 41 75 పోస్టులు. సో 75 పోస్టుల్లో 25 అంతే కదా, 25 పోస్టులు అనేది ఫీమేల్ ఉండాలి. అది 144 అనేది ఓపెన్లో అయిపోయినాక 144 అయినాక 75 అనేది చూద్దాం. సో ఒకటి సో 2 మార్క్ పెడదాం. సో ఒకటి 75 మెంబర్స్లో ఫీమేల్ అనేది 25 మెంబర్స్ ఉన్నారా లేరా తర్వాత చూద్దాం. ఫస్ట్ 75 తీసుకున్నాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59
60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 75. చూసిన ఒక పాయింట్లలో కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకవేళ 50, 75 అనేది ఇది అయితే కట్ ఆఫ్ ఇది అవుతుంది. సో ఒక్క పాయింట్లో కూడా 151, 151 ఇద్దరికి వచ్చినాయి. ఇక్కడ 151, 151 కాకపోతే పాయింట్లో 713 అనేది పాయింట్ ఇక్కడ వచ్చింది. సో కట్ ఆఫ్ అనేది ఇదే ఉండే అవకాశం అనేది ఉండదండి. ఉండే పర్సెంట్ ఇదే. సో కట్ ఆఫ్ అనేది ఎస్సీ కట్ ఆఫ్ అనేది ఇదే ఉండే అవకాశం. ఎందుకంటే దీనిలో 25 ఫీమేల్స్ వచ్చారనుకుంటే డెఫినెట్గా ఒకసారి లెక్క పెడదాం. 25 రాకపోతే ఈ నెక్స్ట్ ఫీమేల్ అనేది ఈమె ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా ఇదే ఉంటుంది. 25 ఫీమేల్స్ ఉంటే ఇది. ఒకవేళ లేకపోతే మాత్రం చూద్దాం ఒకసారి ఎంతమంది ఉన్నారు అనేది. సో ఇక్కడ ఒక ఫీమేల్ ఒకటి, సో 2, 3, 4, 5, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, సో 14, 15, 16, 17, 18, 19, సో 20. సో 20 మెంబర్స్ ఉన్నారండి. ఒకవేళ 20 మెంబర్సే ఇక్కడ వచ్చింది. సో 20 మెంబర్సే ఉన్నారు. మనకు ఎంత 25 ఉండాలి. ఒకవేళ 20 మెంబర్స్కే ఈమెయిల్ ఇవ్వాలి అంటే, ఎందుకంటే పోస్ట్ కోడ్లు అనేటిది ఇట్లాంటి కొన్ని సందర్భాలలో 20 వచ్చే అవకాశం కూడా ఉంది. 25 ఉండకపోవచ్చు. సో 20 వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ 25 ఉన్నాయి అనుకోండి, 25 ఉన్నది అని అనుకుంటే మీ కట్ ఆఫ్ ఏది ఉండొచ్చు అనేది నేను చెప్తాను. సో ఇప్పుడైతే నేను 20 వరకే క్యాల్కులేట్ చేసిన. 20 మెంబర్సే అసలు పోస్టులు ఉండొచ్చు. కట్ ఆఫ్ అయితే 100% ఇదే ఉంటుంది. ఒకవేళ 25 ఉందనుకోండి, ఇక్కడ మేల్ క్యాండిడేట్ ఉన్నారు చూడండి, ఈ 5 వెళ్తారు. ఒకటి లాస్ట్ వచ్చిన మేల్స్ క్యాండిడేట్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చిన రెండో క్యాండిడేట్ ఎస్సీ, ఇక్కడికి వచ్చిన మూడో క్యాండిడేట్, ఇక్కడ నాలుగోది, సో 4. సో ఇక్కడ ఒక 5 క్యాండిడేట్. సో ఈ 5 అనేది వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చే దాని తర్వాత వచ్చిన ఫీమేల్స్ ఎక్కడెక్కడ ఉంటారో ఎస్సీ ఫీమేల్, ఇలాంటి వాళ్ళు ఒక 5 ఓన్లీ ఫీమేల్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు. సో 4, ఇక్కడ వరకు 5. సో ఈ క్యాండిడేట్ వరకు 5. 25 పోస్టులు అనేది ఉంటే జనరల్లో అదే ఫీమేల్స్కు 25 పోస్టులు కేటాయిస్తే ఇది కట్ ఆఫ్ అవుతుంది. లేకపోతే మాత్రం 100% ఇదే కట్ ఆఫ్. నేను 90% 99% ఇదే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీ కట్ ఆఫ్ అయింది మాత్రం ఎస్సీ కట్ ఆఫ్ చూద్దాం. ఎస్సీ కట్ ఆఫ్, ఎస్సీ జనరల్ కట్ ఆఫ్, ఇది టోటల్ కట్ ఆఫ్ అయితే అందరికి జనరల్ కట్ ఆఫ్
ఇదే ఉండే అవకాశం 151.713 అనేది ఉండే అవకాశం ఉంటుంది 70 పోస్టుల్లో. సో ఎస్టీ అనేది ఎట్లా ఉంటుంది, ఎస్టీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి? మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎస్సీ పోస్టులు వచ్చేసి 2314 అనేది ఉన్నాయి. టోటల్ వచ్చేసి 37 పోస్టులు అనేది ఉంది. అంటే టోటల్ 37 పోస్టుల్లో ఒక 12 పోస్టులు మాత్రం ఫీమేల్స్ ఉండేటట్టు కేటాయిస్తాం. సో ఎస్టీలో 12 మంది ఎంత 37 మెంబర్స్, 144 తర్వాత 37 మెంబర్స్. ఎస్టీ క్యాండిడేట్స్. సో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి 144 తర్వాత 144 ఇక్కడ సారీ. సో ఇక్కడికి వెళ్ళి 1 సో 2 3 సో 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 సో 24 25 26 27 28 29 30 31 32 33 14 15 16 35. సో ఇదే ఉండే అవకాశం అనేది ఉంది. 7 పోస్టుల్లో మనము ఎన్ని పోస్టు ఒక 12 మంది ఫీమేల్స్ ఉండే అవకాశం అయితే ఉండాలి. ఒకవేళ 12 ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు. సరే చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. ఒక ఫీమేల్ సో 2 ఇక్కడ 3 సో 3 4 సో 5 6 సో 6 7 8 మంది సో 9 మంది ఆల్రెడీ 9 ఉన్నారు. ఇలాగ పెట్టాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ అదే. సో ఎస్టీ కట్ ఆఫ్ అనేది ఎస్టీ కట్ ఆఫ్ సో కట్ ఆఫ్ అనేది ఇదే అండి. ఓసీ వచ్చేసి 171. ఇది ఫిక్స్ అండి. దాదాపుగా అందరు ఫీమేల్స్ ఇందులో జనరల్ కట్ ఆఫ్ అనేది ఈ రకంగా ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి మాత్రం 100% ఇదే ఉండే అవకాశం ఉంది. ఇంకా వేరే అయితే మారవచ్చు, కానీ దాదాపు ఇదే కట్ ఆఫ్ ఉంటుందండి. ఒకసారి చూసుకోండి. ఇది ఓసీలో ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఎంత ఉంది, బీసీఏలో ఉంటుంది, బీసీబీలో, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ ఎస్టీలో కట్ ఆఫ్ అనేది ఉంది. సో ఇక్కడ వరకు అయితే చేశాను. వీడియో బాగా లెంత్ అయిపోయింది. సో థ్యాంక్ యూ.